హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం తెలుగు టైటన్స్ స్వాట్ అనాలిసిస్ అయితే చూడబోతున్నాం గైస్. కాకపోతే స్వాట్ అనాలిసిస్ చూసే ముందైతే మనందరి రాహుల్ చౌదరి ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద సాడ్ న్యూస్ అయితే వస్తుంది గైస్. అదేంటిదంటే రాహుల్ చౌదరి అయితే అఫీషియల్గా ప్రో కబడ్డీ నుంచి అతని రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేసేసాడు గైస్. సో ఇవాళ ఈవినింగ్ అయితే రాహుల్ చౌదరి తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో అయితే తన రిటైర్మెంట్ పీకేఎల్ నుంచి అయితే అనౌన్స్ చేసేసాడు. సో ఇప్పుడు లాస్ట్ సీజనే రాహుల్ చౌదరికి లాస్ట్ సీజన్ అయితే నిలిచిపోయింది. ఈ సీజన్ అతను అన్సోల్డ్ అయితే అయ్యాడు ఆప్షన్లో. కాకపోతే మళ్ళీ ఏమైనా రీప్లేస్మెంట్గా వస్తాడని నాకు హోప్స్ అయితే ఉండే. కాకపోతే అది కూడా డిమాలిష్ అయితే అయిపోయింది. అఫీషియల్లీ రాహుల్ చౌదరి రిటైర్డ్ ఫ్రమ్ పీకేఎల్. కాకపోతే ఇక్కడే ట్విస్ట్ అయితే ఉంది. రాహుల్ చౌదరి అయితే జస్ట్ పీకేఎల్ నుంచి రిటైర్ అయిపోయాడు. అతనైతే వాళ్ళ స్టేట్ టీం ఉత్తరప్రదేశ్కి అండ్ ఇండియన్ టీంకి ఆడతానని అయితే చెప్పాడు. అదేంటి ప్రో కబడ్డీలో ఆడకుండా ఇండియన్ టీంకి ఆడొచ్చు అంటే, ఎస్ గైస్, మీరు స్టేట్కి మంచిగా పర్ఫామ్ చేస్తే మన ఇంటర్నేషనల్కి అయితే ఎవరైతే టీమ్స్ అయితే సెలెక్ట్ చేస్తారో వాళ్ళైతే స్టేట్ మ్యాచెస్ చూస్తారు, దాంతోపాటు పీకేఎల్ మ్యాచెస్ కూడా చూస్తారు. ఒకవేళ రాహుల్ చౌదరి స్టేట్కి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తే ఇండియన్ టీంకి ఆడే ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్. సో ఇది ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నా వీడియోకి అయితే ముందు. సో అందరూ రాహుల్ చౌదరి ఫ్యాన్స్ అయితే కమెంట్స్లో వీ లవ్ యూ రాహుల్ చౌదరి అని అయితే కమెంట్స్ చేశాను గైస్. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, స్వాట్ అనాలిసిస్ అంటే చాలా మందికి అయితే తెలియకుండా ఉండొచ్చు. స్వాట్ అనాలిసిస్ అంటే ఏం లేదు గైస్. స్వాట్ అనాలిసిస్ అంటే ఒక టీంకున్న వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెస్, ఆ టీంకున్న ఆపర్చునిటీస్ అండ్ ఆ టీంకున్న థ్రెట్స్. సో ఇవన్నీ అయితే ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్కి ఏమేమి ఉన్నాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ టీంలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ థ్రెట్స్ ఏంటి అనేది మొత్తం అయితే మాట్లాడుకుందాం గైస్. సో ఫస్ట్ అయితే మనం తెలుగు టైటన్స్ స్క్వాడ్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో స్క్వాడ్లో అయితే మనందరికీ తెలుసు ఎన్వైపీస్, ఈ సీజన్ ఎన్వైపీస్ అండ్ లాస్ట్ సీజన్ ఎన్వైపీస్ అయితే అందరికీ తెలిసిన విషయమే. ఈసారి ఆప్షన్లో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే మళ్ళీ పవన్ షెరావత్ని ఎఫ్బిఎం, అది తెలిసింది, క్రిషన్ దుల్, సుందర్, మన మంజీత్, విజయ్ మలిక్, ఇంకా కొన్ని ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇద్దరు ఫారినర్స్, మిలాద్ జబ్బారీ మళ్ళీ ఎఫ్బిఎం అండ్ మొహమ్మద్ మలాంక్ అయితే మళ్ళీ మన వేరే ఢిల్లీకి అయితే ఆడాడు. అతను ఈసారి తెలుగు టైటన్స్కి అయితే ఆడతాడు. ఢిల్లీలో కూడా కిషన్ కుమార్ సార్ కిందనే అయితే ఆడాడు. సో మిలాద్ జబ్బర్ అయితే ఎఫ్విఎం కాదు, కొన్నారనుకుంటా. సో ఇదైతే మన స్క్వాడ్ గైస్. సో గైస్, మన టీమ్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే మన ఎన్వైపీస్ గైస్. ఎన్వైపీస్ అంటే లాస్ట్ సీజన్ ఎన్వైపీస్ ప్లస్ ఈ సీజన్ ఎన్వైపీస్. లాస్ట్ సీజన్లో చూసుకుంటే మనం ప్రఫుల్, ఓంకార్, సంజీవి వీళ్ళు ముగ్గురైతే ఉంటారు. అండ్ ఒక మెయిన్ ప్లేయర్ అంకిత్ జాగ్లాన్, లాస్ట్ సీజన్ అతని గ్లిమ్స్ అయితే చూసాం మనము. అతనైతే ఈ సీజన్లో మెయిన్ లెఫ్ట్ కార్నర్కి అయితే ఆడబోతున్నాడు గైస్. సో అతనైతే ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనే చెప్పుకోవాలి. అతని మీద చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారు మన టీం అయితే. సో అతనైతే మెయిన్ లెఫ్ట్ కార్నర్కి అయితే ఆడబోతున్నాడు. అతని బ్యాకప్పే సుందర్. సో ఇదని కాకుండా మన పవన్ షెరావత్ అండ్ మన కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా, వీళ్ళే మన స్ట్రెంగ్త్ గైస్. ఈ స్ట్రెంగ్త్తోనే మనం ఈ సీజన్ పీకేలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. సో ఇవి మన స్ట్రెంగ్త్ గైస్. ఈ సీజన్లో తీసుకున్న ద బెస్ట్ ఎన్వైపీ మీద ఎవరైనా నేను చెప్తున్నా వీడు బరాబర్ మంచిగా ఆడతారంటే అతనైతే చేతన్ సాహు అనేది అనిపిస్తుంది గైస్. ఎందుకంటే అతని రీసెంట్ వీడియోస్ కానీ చాలా అయితే చూశాను నేను. అతని రీడింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది గైస్. సో అతనైతే నెక్స్ట్ సూపర్ స్టార్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే అంత మంచిగా నచ్చింది అతని స్టైల్ ఆఫ్ ప్లే నాకు. సో మన చేతన్ సాహు అయితే ఈ సీజన్ మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా ఉండబోతున్నాడు. కొన్ని మ్యాచెస్ తర్వాత ఒకవేళ ప్రాక్టీస్ క్యాంప్లో కానీ ఇంప్రెస్ చేస్తే స్టార్టింగ్ 7లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ స్టార్టింగ్ 7కి వస్తేనే ఇంప్రెస్ చేయగలుగుతాడు. సో అదే స్టార్టింగ్ 7లో స్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా వస్తాయి అని అయితే నేను నమ్ముతున్నా గైస్. సో గైస్, మన ఒక టీంకి స్ట్రెంగ్త్ ఉందంటే ఆ టీంకి వీక్నెస్ కూడా ఏదో ఒకటి ఉంటుంది. మన టీంకి వీక్నెస్ అంటే మన ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ గైస్. సో ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఈసారి ఒక్క డిఫెండర్ కూడా ఎక్స్పీరియన్స్డ్ అంటే డిఫెన్స్ నడిపిస్తాడు కదా, అరే గమ్మునుండు ఇప్పుడు ట్యాకిల్ వెళ్ళకు, అలా ఒక కమాండ్ చేసే డిఫెండర్ అయితే లేడు. సో యంగ్ డిఫెండర్స్ దీనికి వైస్ వర్స్ ఆలోచించుకుంటే యంగ్ డిఫెండర్స్ ఎవరికి భయపడరు. బీస్ట్ లెక్క ఆడితే కూడా మనం ఆశ్చర్యపోవడానికి ఛాన్స్ అయితే లేదు గైస్. ఎందుకంటే యంగ్ డిఫెండర్స్ వైస్ వర్స్ ఉంటుంది గైస్. వాళ్ళు ప్రెషర్లో అంటే చిన్న పడిపోతారు, లేకపోతే ప్రెషర్ని దాటుకొని పెద్దగా అయిపోతారు. సో నాకు ఎందుకో బీస్ట్ లెక్కనే ఆడతారు, మన వీక్నెస్ కూడా స్ట్రెంత్ చేస్తారు అనేది అనిపిస్తుంది. సో నామకే వాస్తే చెప్పాలంటే మన వీక్నెస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ డిఫెండర్స్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫెన్స్ గైస్. ఈ సీజన్ మనకున్న ఆపర్చునిటీస్ మాట్లాడుకుంటే మన యంగ్ ప్లేయర్స్కి ఇంకా దీనికంటే మంచి ఆపర్చునిటీ అయితే రాదు గైస్. ద బెస్ట్ కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా సార్ కింద అయితే వాళ్ళ స్టార్ట్ చేయబోతున్నారు. లాస్ట్ సీజన్ ఎన్వైపీస్ కానీ ఈ సీజన్ ఎన్వైపీస్ కానీ. సో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ కింద వాళ్ళైతే ఆడబోతున్నారు. సో ద బెస్ట్ ఆపర్చునిటీస్ యంగ్ ప్లేయర్కి ఉంది. అండ్ దీంతోపాటు మన అందరి టీంకి అయితే ఒక పని అయితే ఉంది గైస్. సో దట్ ఈస్ సైలెన్స్ ది వరల్డ్.
చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేశారు గైస్, మన టీం పైన వేస్ట్, ఎవడొచ్చినా ఆ టీంలోకి ఎంత మంచి ప్లేయర్ వచ్చినా తెలుగు టైటన్స్కి వచ్చాక వేస్ట్ ఆడలేక అయిపోతాడు, మంచిగా ఆర్డర్ అయితే చాలామంది అన్నారు. సో వాళ్ళందరినీ రాంగ్ ప్రూవ్ చేయాలి. సో ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ గైస్, ఈ సీజన్ మన సీజన్ అయితే నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో, హోప్ ఫర్ ది బెస్ట్. ఈ వీడియోలో ద లాస్ట్ సెగ్మెంట్ థ్రెడ్స్. మన టీంకి థ్రెడ్స్ అంటే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్. సో డిఫెన్స్ నడిపించే వాళ్ళైతే లేరు. సో అదైతే ఒక థ్రెట్గా అయితే మారచ్చు. అదే వైస్ వర్సా అది ఒక బెస్ట్ డిసిజన్ కూడా అయితే మారచ్చు. సో దీంతో పాటు యంగ్ ప్లేయర్స్ అయితే మన కోచ్ చెప్పినట్టు వాళ్ళు ప్రాక్టీస్ క్యాంప్లో ఎంత మంచిగా ఆడినా కూడా మ్యాట్ పైన ఎగ్జిక్యూట్ చేస్తేనే వాళ్ళని ప్రూవ్ చేసుకోగలుగుతారు కదా. సో అదే ప్రాక్టీస్ క్యాంప్లో మంచిగా ఆడిన ఆటనే మ్యాట్ పైన కోచ్ గారి మాటలు విని ఆడితే సో అదైతే మనకు ఒక మంచి థ్రెట్గా కాకుండా మంచి అడ్వాంటేజ్గా అయితే మారుతుంది. దాంతోపాటు మన పవన్ షెరావత్ మాటలు కూడా వాళ్ళు వింటూ మ్యాట్ పైన తను ఒక కమాండింగ్ లీడర్ లెక్క ఉండి యంగ్స్టర్స్ని నడిపియాలి గైస్. సో ఇలా నడిపిస్తే మాత్రం మనకి థ్రెట్స్ అన్ని అడ్వాంటేజెస్గా అయితే మారిపోతాయి. సో ఇదే వాటి వీడియో గైస్. సో చాలా అంటే మంచిగా అయితే చేద్దామని ట్రై చేశాను. సో మీ అందరికీ నచ్చుతుందని అయితే హోప్ చేస్తున్నా. సో అందరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో క్రికెట్ కంటెంట్, కబడ్డీ కంటెంట్ అండ్ మిగతా స్పోర్ట్స్ రిలేటెడ్ కంటెంట్ గురించి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, అంతవరకు బాయ్.